అసలు ఈ మలయాళం సినిమాలకు ఏమైంది? ఎందుకు ఇలాంటి ఫిల్మ్స్ తీస్తున్నారు? మొన్నేమో ప్రేమలు, నిన్న అన్వేషిప్పున్, ఇవాళ తుండు. క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. ఓకే, ఎనీవేస్, హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తుండు మూవీ. మలయాళం లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అయ్యి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది విత్ ద రన్ టైమ్ ఆఫ్ 2 hours 5 minutes. ఈ సినిమా చూసాక ఇది తుండు కాదు, పడుకోవడానికి దిండు అనిపించింది. మోస్ట్ బోరింగ్ ఫిలిం. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో బేబీ వాళ్ళ కొడుకు చీటింగ్ చేస్తూ దొరికిపోతాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ హీరోని స్కూల్కి రమ్మంటుంది. సో ఇక్కడి నుంచి ఏం జరిగింది అదే మొత్తం స్టోరీ. అయితే మూవీ మెయిన్గా కామెడీ డ్రామాగా తీశారు, కానీ ఎక్కడ కూడా కామెడీ సీన్స్ వర్కౌట్ కాలే. సినిమా స్టార్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే 20 minutes అండ్ క్లైమాక్స్లో వచ్చే 20 minutes మాత్రమే కొంచెం ఎంగేజింగ్గా కనబడ్డాయి. మిగతా మూవీ అంతా ఏదేదో చూపిస్తున్నారు. ఒక సైడ్ ఏమో హీరోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ కావాలంటున్నారు, ఇంకో సైడ్ ఏమో గొడవలు చూపిస్తున్నారు. ఇవన్నిటికీ సంబంధం లేకుండా పెట్ లవర్గా చూపిస్తున్నారు. సరే, హీరో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారు, ఇది ఓకే, దీనికి ఎగ్జామ్స్ రాయాలి. మరి గవర్నమెంట్ పాస్ చేసిన కొత్త రూల్ మధ్యలో ఎందుకు వచ్చింది? ఆ జీవో ప్రాసెస్ ఎందుకు వచ్చింది? ఇవన్నిటికీ సంబంధం లేకుండా హీరో ఎండింగ్లో ఎస్ఐ అయ్యాడా లేదా ఇదెందుకు చూపిస్తున్నారు? అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎగ్జామ్స్లో ఫెయిల్ కావాలంటే ఎగ్జామ్ టైంలో రాయకపోతే సరిపోతుంది కదా, కావాలనే చిట్స్ ఎందుకు పెట్టడం? అనవసరమైన కాంప్లికేషన్స్. కాకపోతే ఆ చిట్టీలు పెట్టే సీన్స్ కూడా ఏమైనా గొప్పగా ఉన్నాయంటే అదేం లేదు. యూట్యూబ్లో చూసేవి రిపీట్ కొట్టారు, అవి కూడా జస్ట్ 5 to 10 minutes మాత్రమే ఉంటాయి. చిట్టీలు సాక్స్లో, కాలర్స్లో, ప్యాంట్స్లో ఇలాంటివన్నీ చూపిస్తారు. బేసిక్గా వీళ్ళకి క్లారిటీ లేదు, అసలు ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం చూపిస్తున్నారు. ఏదేదో సంబంధం లేకుండా ఇలాంటి సీన్స్ మాటి మాటిగా వస్తూనే ఉంటాయి. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పర్ఫార్మెన్సెస్ అంటే బిజ్జు మీనన్ యాజ్ బేబీ పోలీస్ ఆఫీసర్గా డీసెంట్ అనిపించారు. టామ్ చాకో భయ్యాకి ఎక్కువ స్క్రీన్ టైం దొరకలేదు. మిగతా యాక్టర్స్ అసలు ఎందుకున్నారో క్లారిటీ లేదు. సో ఫైనలీ ఈ రివ్యూ అంతా చూశాక ఇంకా మూవీని చూడాలనుకుంటే సాహసమనే చెప్పాలి. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.